హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో నార్మల్ దుప్పటాని కట్ వర్క్ దుప్పటాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది దుప్పటా అండి. సేమ్ ఇదే విధంగా మనం శారీకి కూడా చేసుకోవచ్చు. ఈ దుప్పటాకి ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ దుప్పటా ఎడ్జ్ని తీసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకోవాలి. 1.5 ఇంచ్ విత్ ఉన్న క్యాప్ని తీసుకోవాలి. మీకు కట్ వర్క్ సైజ్ బట్టి క్యాప్ తీసుకోవాలండి. నేనైతే 1.5 ఇంచ్ క్యాప్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి వీడియోలో చూపించిన విధంగా క్యాప్ని పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా దుప్పటా ఎడ్జ్లో కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ మోడ్స్ అనేవి జిగ్జాగ్ మోడ్లో పెట్టుకోవాలి. అండ్ లెంత్ 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ నార్మల్ ఫుట్నే యూజ్ చేస్తున్నాను. కర్వ్ షేప్ మార్క్ చేసుకున్న ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేస్తున్నప్పుడు సేమ్ మార్క్ చేసుకున్న ప్లేస్లో స్టిచ్చింగ్ వచ్చే విధంగా క్లాత్ మూవ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కర్వ్ షేప్లో దుప్పటా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో కర్వ్ షేప్లోనే కటింగ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో రిమైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించిన విధంగా కటింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇప్పుడు పైన ఎడ్జెస్లో పోగులు రాకుండా ఉండడం కోసం షోల్డరింగ్ ఐరన్తో ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ అగరబత్తీని యూజ్ చేసుకొనైనా చేయొచ్చండి. నేను ఇక్కడ ప్లగ్ని పాయింట్కి పెట్టలేదు, సో అందుకనే స్టార్టింగ్లో టచ్ చేశాను. ప్లగ్ పెట్టినప్పుడు పాయింట్కి టచ్ చేయొద్దండి, వేడిగా ఉంటుంది కదా, కాలుతుంది. ఈ విధంగా ఎడ్జెస్లో సోల్డరింగ్ ఐరన్తో పెట్టుకొని పోగుల్ని క్లోజ్ చేసుకోవాలి. అగరబత్తీనైనా యూజ్ చేసుకోవచ్చు సోల్డరింగ్ ఐరన్ లేని వాళ్ళు. చూసారు కదా, ఈజీగా ప్లెయిన్ దుప్పటాని కట్ వర్క్ దుప్పటాగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగే శారీని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.